ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్ లో మా ప్రతినిధి జోషి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ లో వర్గ విభేదాలకు అసలు కారకులు ఎవరు ఇంకా తెలియని సస్పెన్షన్ గానే ఉంది. బీసీ సభా ప్రాంగణానికి తాళాలు వేయాల్సిన అవసరం ఏంటో కూడా ఎవరికి అర్థం కావట్లేదు. అదేవిధంగా బీసీ ఐక్యవేదిక సభను డీసీసీ అధ్యక్షులు లీడ్ చేయడం అంతరం ఏంటో కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి అక్కడ నెలకొందా ఉంది. అయితే పార్టీకి చెందిన మిగతా వర్గాల నాయకులపై వేదికపై ఉండగా కేవలం కేఎస్ఆర్ని మాత్రమే ఒక టార్గెట్ గా చేసి అడ్డుకునే అవసరం ఏమొచ్చింది అని అయితే అక్కడ ప్రజలు గట్టిగా వారిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే కేసీఆర్ ఎక్కువగా ప్రజల్లో మమేకమవుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిక నుండి ప్రజల ఆదరణ అనేది ఎక్కువగా పెరుగుతోంది. నిత్యం కూడా జోగురామణ ప్రశ్నించే తీరు కూడా ప్రతి ఒక్కరికి నచ్చుతూ ఉంది. అంటే 15 సంవత్సరాలు ఉన్న కూడా జోగురామణ ఏం చేయలేదు, ఏం చేశాడు అసలు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినా, పింఛన్లు ఇచ్చినా అని కేసీఆర్ అడిగే తీరు ప్రజలకి నచ్చుతూ ఉంది. అందుకే టార్గెట్ చేశారనేది ఒక సస్పెన్షన్ నెలకొంటా ఉంది. అయితే పార్టీ విభేదాలు పరిణామాల మధ్య అధిష్టానం దృష్టికి కేసీఆర్ అయితే తీసుకెళ్లారు. పార్టీ విభేదాలు సోషల్ మీడియాలో ఫోర్స్ చేస్తున్నారు. డీసీసీ అధ్యక్షులపై చర్యలు తీసుకునే అవకాశాలు కూడా ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ఆదిలాబాద్ ప్రతినిధి జోషి అందుబాటులో ఉన్న. జోషి, చెప్పండి, కేఎస్ఆర్ని ఎందుకు టార్గెట్ చేయడం జరుగుతుంది? అంటే కేఎస్ఆర్ వాక్చాతుర్యానికి ప్రజలు కూడా పట్టం కడతా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ చేసే కార్యక్రమాలకు కానీ వాక్చాతుర్యానికి కానీ ప్రజలు ఎక్కువగా కేఎస్ఆర్ వైపు నడుస్తున్న పరిస్థితి. అందుకే టార్గెట్ చేస్తారా కేఎస్ఆర్ని? గుడ్ ఈవినింగ్ వరుణ్. వాస్తవంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఏవైతే వర్గ విభేదాలు ఉన్నాయో అవి బయటపడటం అనేటటువంటిది కొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం పెద్దలనే కాకుండా స్థానికంగా ఉన్నటువంటి జనాల దృష్టిని కూడా ఆకర్షించినటువంటి పరిస్థితిగా మనం చెప్పవచ్చు. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ 100 సంవత్సరాలకు పైగా ఉన్నటువంటి చరిత్రను చూసినట్లయితే కలహాల కారణంగా కాంగ్రెస్ పార్టీని పేర్కొనడం అనేటటువంటి సాధారణమైనటువంటి విషయమే. అయితే ఇక్కడ జవసత్వాలు పూర్తిగా కోల్పోయేటటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కంది శ్రీనివాసరెడ్డి చేరిక తర్వాత పూర్తిగా ఒక నయా జోష్ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అనునిత్యం ప్రజలతో మమేకమవుతున్నటువంటి కంది శ్రీనివాసరెడ్డి పట్ల ఇక్కడ జనం కూడా కొంత ఆసక్తి చూపుతున్నటువంటి పరిస్థితులతో కనిపిస్తున్నాయి. ప్రతిరోజు పార్టీలోకి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఏదైనా మండలం కావచ్చు, గ్రామాలు కావచ్చు, జిల్లా కేంద్రానికి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, అనునిత్యం చేరికలు అలాగే జనాల్లోకి వెళ్తున్నటువంటి తీరుతో ఒక రకం అధికార పార్టీ కూడా పూర్తిగా డిఫెన్సివ్ మోడ్ లోకి వెళ్ళినట్టుగా ఇక్కడ జనం ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ రోజుకు సంబంధించినటువంటి తాజా ఘటన పరిణామాలు ఒకసారి చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ ఐక్యతా సభ అనేటటువంటిది ఒక సభను ఒక స్థానికంగా జిల్లా కేంద్రం ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బీసీల సభకు ముఖ్య అతిథులుగా ఇటు వి హనుమంతరావు సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యులు, అలాగే మధుయాష్కి గౌడ్ వీళ్ళు రావాలండగా మధుయాష్కి గౌడ్ ఏవో కారణాల చేత వేదికపైకి ఇక్కడికి రానటువంటి పరిస్థితి. అయితే వి హనుమంత్ ఈ సభకు హాజరైనటువంటి నేపథ్యంలో ఆ యొక్క సభకు మిగతా కాంగ్రెస్ పార్టీలోని మిగతా వర్గాలకు చెందినటువంటి బీసీయేతర వర్గాలకు చెందినటువంటి చాలా మంది నాయకులు ఆ వేదిక పైన ఉన్న నేపథ్యంలో కేవలం కంది శ్రీనివాసరెడ్డి మాత్రమే అక్కడికి వెళ్తున్నటువంటి క్రమంలో గేట్లకు తాళాలు అడ్డుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ పూర్తిగా స్థానికంగా ఒక పెద్ద ఎత్తున దారి తీసినటువంటి పరిస్థితి. బీసీలకు సంబంధించిన సభనే అని అనుకుంటే ఖచ్చితంగా రాజకీయాలకు ఖచ్చితంగా ఆలోచించాల్సిన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఒక జర్నలిజంలో దీన్ని విశ్లేషించాల్సినటువంటి వస్తే బీసీలకు సంబంధించినటువంటి సభను బీసీయేతర వ్యక్తి అయినప్పటికీ పిసిసి అధ్యక్షుడు లీడ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేటటువంటి ప్రశ్న ఒకటి తెరపైకి వస్తుంది నేపథ్యం. అలాగే బీసీలకు సంబంధించినటువంటి సభా ప్రాంగణం ఉందో దాన్ని ఏదో సినిమా హాల్ లేదా ఏదో ఒక స్టేడియంలో ఏదో క్రీడలు జరుగుతున్నటువంటి సందర్భంలో లాగా గేట్లకు తాళాలు వేయాల్సినటువంటి వచ్చింది అనేటటువంటి సందర్భం ఇది. అక్కడ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎస్సీ, ఎస్టీ, ఓబీ, మైనారిటీ విభాగాలకు చెందినటువంటి మహిళా విభాగానికి చెందినటువంటి అన్ని విభాగాల నాయకులు, కార్యకర్తలు ఉన్నటువంటి ప్రాంగణంలోకి కేవలం కంది శ్రీనివాసరెడ్డి వస్తున్న సమయంలోనే తాళాలు వేయటం అనే విషయము పార్టీ అంతర్గతంగా కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నటువంటి నేపథ్యం. ఇక అక్కడ దురదృష్టవశాత్తు చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు ఉన్నాయో దాన్ని కొంత శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి వ్యతిరేక వర్గీయులుగా పేర్కొనబడేటటువంటి కాంగ్రెస్ పార్టీ లో ఉన్నటువంటి కొన్ని గ్రూపులు పెద్దవిగా చేసేటటువంటి ప్రయత్నం వాళ్ళు చేసినట్లుగానైతే మనకు పూర్తి క్లియర్ గా తెలుస్తున్నటువంటి పరిస్థితి. దీంట్లో ఎవరి హస్తం ఉంది ఏది అనేటటువంటి విషయాన్ని పెడితే కంది శ్రీనివాసరెడ్డికి రోజు రోజుకు జనాల్లో పెరుగుతున్నటువంటి ఆదరణ అవ్వచ్చు, ఆయన ఎమ్మెల్యే జోగురామను సూటిగా ప్రశ్నిస్తూనే వెళ్తున్నటువంటి వైనం కావచ్చు,
ఇవి తమ ఉనికికి ప్రశ్నార్థకంగా మారుతున్నాయా అనేటటువంటి ఒక సందిగ్ధ కాలంగా కాంగ్రెస్ పార్టీలోని కందిశ్రీని వ్యతిరేకిస్తున్నటువంటి వర్గీయుల్లో స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఈ ఉపక్రమాలన్నింటినీ చూసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు కంది శ్రీనివాసరెడ్డిని కావాలనే ఈ యొక్క ఐక్యతా సభకు రాకున్నారా అనేటటువంటి అనుమానాలుగా బలం చేకూరుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక మరోవైపు చూసినట్లయితే ఈ పరిణామాలకు సంబంధించి అంటే కాంగ్రెస్ లో పూర్తి స్వేచ్ఛాయుత వాతావరణము, పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్యం ప్రణవిల్లేపేటటువంటి పార్టీగా కాంగ్రెస్ ని దేశవ్యాప్తంగా పేర్కొనేటటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితులు ఉన్నటువంటి పార్టీలో ఎవరైనా మాట్లాడవచ్చు, ఎప్పుడు ఏ చర్యలైనా కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకునవచ్చు వంటి పరిస్థితులు ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఈ యొక్క పరిణామాల నేపథ్యంలో శ్రీనివాసరెడ్డిని అంటే డిసిసి అధ్యక్ష హోదాలో సస్పెండ్ చేస్తున్నట్లుగా ప్రకటించడము అనేటటువంటిది ఒక పరిస్థితి. అయితే ఇక ఆ సస్పెన్షన్ కు సంబంధించినటువంటి విషయం స్థానికంగా ప్రచార మాధ్యమాలు అంటే సోషల్ మీడియాలో వైరల్ లో కంది శ్రీనివాసరెడ్డి వ్యతిరేక వర్గీయుల పన్నాగం ఏంటి అనేటటువంటి విషయం కొత్తగా చర్చకు వస్తున్నటువంటి పరిస్థితి. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దాని అంతర్గత స్థితిగతాన్ని చరిత్ర ఇవన్నీ చూసినట్లయితే డిసిసి అధ్యక్షుడు చాలా అరుదుగా మాత్రమే, అది కూడా చాలా పైన లెక్కించేటటువంటి సందర్భాల్లో మాత్రమే ఏవైనా చర్యలు తీసుకుంటే తీసుకోవచ్చు. కానీ సాధారణంగా చూసినట్లయితే ఎవరిపైనైనా సస్పెన్షన్ వేటు వేయాల్సినటువంటి స్థితుల్లో దానికి సంబంధించి జిల్లా స్థాయిలో ఒక క్రమశిక్షణ సంఘం ఉంటుంది, రాష్ట్ర స్థాయి మరో క్రమశిక్షణ సంఘం ఉంటుంది. జిల్లా అధ్యక్షుడి హోదాలో ఏవైనా తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా వాటిని రాష్ట్రానికి పూర్తిగా తెలియజేసిన తర్వాత అక్కడి నుండి వచ్చేటటువంటి సూచనల సలహాకారంగా మాత్రమే జిల్లా స్థాయిలో నిర్ణయాలు తీసుకోవడం అనేటటువంటిది కాంగ్రెస్ పార్టీలో పరిపాటిగా ఉన్నటువంటి నియమ నిబంధన. అయితే దీనికి విరుద్ధంగా జరిగినటువంటి పరిణామాలని చూసినట్లయితే ఇది కొంత విచిత్రంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇక మరోవైపు చూసుకున్నట్లయితే అక్కడ కేవలం తనను కావాలని ఉన్నారని చెప్పి వాస్తవంగా అక్కడ జరిగినటువంటి పరిణామ క్రమం అనేటటువంటిది పూర్తిగా కంది శ్రీనివాసరెడ్డి కూడా ఇటు రాష్ట్ర అధిష్టానాల దృష్టికి తీసుకెళ్లినట్లుగా పైన అలాగే జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి హోదాలో ఈ యొక్క సస్పెన్షన్ కు సంబంధించినటువంటి విషయాలను వైరల్ చేయడానికి సంబంధించినటువంటి అంశం, ఈ రెండింటి విషయం అధిష్టానానికి సంబంధించినటువంటి పెద్దలు కూడా కొంత లోతుగా ఆలోచిస్తున్నట్లుగానైతే అమ్మాని సమాచారం ఉన్నటువంటి పరిస్థితి. ఒకవేళ దీనికి సంబంధించి చర్యలు తీసుకొస్తే ఖచ్చితంగా డిసిసి అధ్యక్షుడి పైన కూడా పార్టీ విషయాలు అంతర్గత విషయాలను పూర్తిగా బహిర్గతం చేసినటువంటి క్రమశిక్షణ ఉల్లంఘనకు సంబంధించినటువంటి చర్యలుగా పరిగణించి ఆయన పైన కూడా ఏవైనా చర్యలు తీసుకునేటటువంటి అవకాశాన్ని మనం తోసిపుచ్చలేనటువంటి పరిస్థితి. ఇవి ఏవి ఏమైనప్పటికీ కూడా ఇంతకాలం కొంత స్తబ్దుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా అంటే ఒక చైతన్యం రాజకీయంగా దూకుడు స్వభావంలోకి వచ్చాయని చెప్పి ఈ రోజుకు సంబంధించినటువంటి మాత్రం మనకు స్పష్టంగా తెలుపుతోంది. అయితే రాబోయే రోజు కాంగ్రెస్ కి సంబంధించినటువంటి వర్గాలు ఏవైనప్పటికీ కూడా తామందరం ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళము అని చెప్పి కంది శ్రీనివాసరెడ్డి సమావేశంలో తెలపడము అనేటటువంటిది ఆయన పార్టీ పరంగా అంతర్గతంగా ఉన్నటువంటి విభేదాలను పక్కన పెట్టి ఐక్యతా రాగం ఆలపిస్తున్నారు అనడానికి ఆయన ఏ విధమైనటువంటి ధోరణితో ఉన్నారు అనేటటువంటి విషయాన్ని మాత్రం స్పష్టం చేస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా రాబోయే రోజుల్లో కలహాలకాన్ని పక్కన పెట్టి అందరూ కలిసి పార్టీ గెలుపుకు కృషి చేస్తారా లేదా కేవలం తమ స్వంత ప్రయోజనాల కోసమే పనిచేసేటటువంటి నాయకులు ఎవరు, పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్నటువంటి నాయకులు ఎవరు అనేటటువంటి విషయాన్ని పూర్తి సమగ్రంగా విషయాలు అనుకున్న తర్వాత పార్టీ ఏదైనా నిర్ణయం తీసుకునేటటువంటి సందర్భం కనుక వస్తే ఇప్పుడు ప్రస్తుతము నెలకొన్నటువంటి యొక్క సందిగ్ధావస్థ ఏదైతే ఉందో విభేదం సంబంధించినటువంటి కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు ఉండేటటువంటి మాత్రం మనము కాదలేనటువంటి పరిస్థితి వరకు. అయితే అధ్యక్షులు లీడ్ చేయడానికి అదేవిధంగా కేఎస్ఆర్ ను సస్పెండ్ చేయడానికి అడ్డుకోవటానికి ఇట్లన్నిట్లు చూస్తుంటే ఎక్కడో ఒక రకంగా జోగురమ్మన హస్తం ఉన్నట్లేమన్నా అంచనాలు ఏమన్నా ఉన్నాయా? ఖచ్చితంగా వరుణ్, అంటే కాంగ్రెస్ పార్టీని మనం నిందించలేనటువంటి పరిస్థితులు లేనప్పటికీ కూడా స్థానికంగా ఉన్న గత అనుభవాల దృష్ట్యా చూసినట్లయితే ఇదే స్వర్గస్థులైనటువంటి దివంగత నేత సిఆర్ఆర్ విషయాన్ని పక్కన నిఖార్సైనటువంటి కాంగ్రెస్ వాదిగా పేరు గడించినటువంటి మగా స్థానికులందరూ కూడా ఆయనను కీర్తిస్తూ ఉంటారు. ఆయన విషయాన్ని పక్కన పెడితే మిగతా ఇప్పుడున్నటువంటి సోకాళ్ళు ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి చెందిన
మాకే టికెట్ వస్తుంది అని పేర్కొనేటటువంటి ఈ వ్యక్తులకు సంబంధించినటువంటి విషయాన్ని కనుక మనం వాళ్ళ చరిత్రలను చూసినట్లయితే మాత్రం ఖచ్చితంగా అధికార పార్టీ కావచ్చు వాళ్ళు రాజకీయాన్ని అని అనుకునేటటువంటి అవకాశాలు మాత్రం ఖచ్చితంగా ఉండే పరిస్థితి ఉంటుంది. ఎటుతే కేసీఆర్ చేస్తున్న సేవా కార్యక్రమాలు, అదేవిధంగా ప్రజలను వస్తున్న ఆదరణ, పార్టీలో చేరుతున్న కొత్త చేరికలు, అదేవిధంగా కొంత ఏమంటారు కొంత కేసీఆర్ వస్తున్న ప్రజాదరణ, పూర్తి ప్రజాదరణ కొంతమేర కాదు, ఎటు చూసినా గ్రామస్తులు కానీ మండలాలు కానీ పూర్తిగా ప్రజల ఆదరణ అనేది కేసీఆర్కి ఎక్కువగా దక్కుతుంది. అదేవిధంగా మనం చూసాము కొంతమేర లిస్ట్ ని విడుదల చేసే ఎవరైతే ఉంటారో లిస్టులు అంటే ఆదిలాబాద్లో కేసీఆర్ పేరు వచ్చేది. సో ఈ విధంగానే కక్షపూర్తిగా అంటే ప్రజాదరణ ఎక్కువ వస్తుంది కాబట్టి ఈ విధంగా కక్ష చర్యలు చేరుతున్నారు అనేది ఒక ఆలోచన వస్తుంది. దీంట్లో ఎంతవరకు నిజం ఉంది? ఇప్పుడు మీరు పేర్కొన్నటువంటి విషయాల వరకు వాస్తవాలను తోసిపుచ్చలేనటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాల విషయాన్ని చూసినట్లయితే వీళ్ళందరూ కూడా ఇంతకాలంగా వాస్తవంగా అమెరికా వదిలి ఆదిలాబాద్ కు వచ్చి ఇక్కడి జనాల బాగోగులు, ఆదిలాబాద్ అభివృద్ధి కోసం తాను ఇక్కడికి వచ్చానని తరచుగా పేర్కొనేటటువంటి కంది శ్రీనివాసరెడ్డి అదే ధోరణితో అదే పంథాలో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి తేటతెల్లం స్పష్టంగా ఉన్నట్టు పరిస్థితి. కానీ అదే సమయంలో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఆదిలాబాద్ అభివృద్ధి కోసం వాళ్ళు ఏం చేశారు అనేటటువంటి స్థానికంగా లేకపోలేదు. అంటే వాస్తవంగా చూసినట్లయితే అధిక పార్టీతో కావచ్చు, అధికార పార్టీకి సంబంధించినటువంటి స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి జోగు రామన్న సంబంధించినటువంటి ఏవైతే ఆరోపణలు ఉన్నాయో వాటిపై అనునిత్యం పోరాడుతూ ప్రజలకు మేలు చేసే దిశగా, పటిష్టపరిచే దిశగా పనిచేయాల్సినటువంటి కాంగ్రెస్ చెందినటువంటి ఇతర నాయకులందరూ కూడా విపక్ష పార్టీ సంబంధించినటువంటి బాధ్యతలను మరిచి కేవలం స్వంత పార్టీలోని వర్గ విభేదాలను పోషించడము, పరోక్షంగా పార్టీ విజయానికి చర్యలకు పాల్పడేటటువంటి దిశగా ఉన్నారా అనేటటువంటి అనుమానాలు అయితే స్థానికంగా. అయితే వీటన్నిటికి కూడా రేపు రాబోయే రోజుల్లో ప్రస్తుతం తాజాగా ఏదైతే ఘటన చోటు చేస్తుందో ఈ నేపథ్య క్రమంలో అధిష్టానం కనుక వీళ్ళందరినీ సంజాయిషి కోరినట్లయితే మాత్రం ఖచ్చితంగా అన్ని ప్రశ్నలకు కూడా సమాధానం ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి మాత్రం కాంగ్రెస్ పార్టీలో తాము సీనియర్లము అని పేర్కొంటున్నటువంటి నాయకులందరికీ కూడా ఆ పరిస్థితులు అవకాశాలు మాత్రం ఉంటాయి. రైట్ చూసి డీసీసీ అధ్యక్షుడి మీద చర్యలు తీసుకుని ఇప్పటికే ఫైన్, ఎందుకంటే ఒక అడ్డుకుంటాము అదేవిధంగా లేట్ చేయడం అంటే మాటలు కాదు. అసలు డీసీసీ చేస్తారా అనేది ఒక సస్పెన్షన్ గా మారింది. సో ఈ విధంగా డీసీసీ మీద చర్యలు తీసుకుంటే అవకాశాలు కనిపిస్తున్నాయి. తీసుకుంటే ఒకవేళ ఏ విధంగా చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? వాస్తవంగా ఏదైనా జాతీయ పార్టీకి సంబంధించి జిల్లా అధ్యక్షుడు అంటే స్థాయిలో ఆయనకు ఉండేటటువంటి పవర్స్ ఆయనకు మనం సాధారణంగా అనుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటాయి కూడా. సరే, కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత విషయాల పట్ల అవగాహన ఉన్న ఏ ఒక్కరు కూడా జిల్లా పార్టీ అధ్యక్షుడికి అపరిమిత అధికారాలు ఉంటాయా అని అంటే ఖచ్చితంగా ఉండవనే సమాధానం మాత్రమే మనకు లభించేటటువంటి పరిస్థితులు అయితే దేశవ్యాప్తంగా ఎక్కడైనా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ నేపథ్యంలో చూసినట్లయితే అంటే టికెట్ కు సంబంధించి అందరికంటే అగ్రస్థానంలో ఉన్నటువంటి కంది శ్రీనివాసరెడ్డి, అలాగే జనంలో మమేకం అవుతున్నటువంటి కంది శ్రీనివాసరెడ్డి, రాను ఢీకొనేటటువంటి ఏకైక నాయకుడిగా పేరు వస్తున్నటువంటి కంది శ్రీనివాసరెడ్డి విషయంలో ఇక్కడి స్థానిక నాయకులు ఏ విధంగా వ్యవహరించినప్పటికీ కూడా అటువంటి పటిష్టత కృషి చేస్తున్నటువంటి నాయకుడి విషయంలో పార్టీ రాష్ట్ర అధిష్టానం మాత్రం తప్పటడుగులు వేయదు అనేటటువంటి ఆశాభము అలాగే అభిప్రాయాలు కూడా స్థానికంగా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యం చూసినట్లయితే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడింది నిజంగా శ్రీనివాసరెడ్డియా, లేకపోతే పార్టీ పటిష్టత కృషి నాయకు కంది శ్రీనివాసరెడ్డి అనేటటువంటి విషయాల్లో కూడా పూర్తి నివేదికలు పార్టీ తెప్పించుకుంటుంది. అదే సమయంలో పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత విషయాలను కీడ్చి సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ పార్టీ విచ్ఛిన్నకర కార్యకలాపాలకు పాల్పడేవారు అనేటటువంటి ప్రశ్నకు సంజాయిషి ఇచ్చుకునేటటువంటి పరిస్థితి తలెత్తినట్లయితే ఖచ్చితంగా డీసీసీ అధ్యక్షుడి పైన మినిమం గా మందలింపు చర్యలకు మాత్రం తావుండే అవకాశం మాత్రం స్పష్టంగా ఉంటుంది.